సంపుటి మురిసింది 4వ భాగం. కారు సాఫీగా సాగిపోతుంది. నువ్వు చెప్పిన లగాయితో ఆలోచిస్తున్నా. శ్రీహరి కొత్త కెమికల్ ఫామ్లా ఏమై ఉంటుంది? సడన్గా అన్నాడు రాఘవ. నేను పట్టి అడగలేదు. ఏమై ఉంటుందో నాలోనూ ఆ ఆలోచనే రన్ అవుతుంది. రాఘవను చూస్తూ చెప్పింది సంపుటి. ఏమైనా తెలుస్తుంది. అతడు కెమిస్ట్రీ మీద నిర్దిష్టమైన గ్రిప్ పొందాడు చెప్పాడు రాఘవ. చిన్నగా తలాడించిందే తప్ప సంపుటి ఏమీ అనలేదు. కదూ రెట్టించాడు రాఘవ. అవునవును అనేసింది సంపుటి. మరే నువ్వు తన ఇన్స్పిరేషన్విగా అంటున్న రాఘవ వైపుకు చూపుని తిప్పి అది అతడు చెప్పింది అనేసింది సంపుటి. నిజమే, ప్రత్యక్షంగా నాకు ఎరకేగా. నిన్ను ఆసరాగా తీసుకుంటే సాధించడం ఈజీ మెత్తగా నవ్వాడు రాఘవ. అబ్బా అచ్చా చిత్రంగా అంది సంపుటి. వెంటనే ఏదేది మరోమారు అనవా? సంపుటిని చూస్తూ అడిగాడు రాఘవ సరదాగా. ఏది వింతవుతుంది సంపుటి. అదే అబ్బా అచ్చా అన్నావుగా అది చెప్పాడు రాఘవ. ఆ వెంబడే అది నీ గొంతుతో చాలా థ్రిల్లింగ్గా వినిపిస్తుంది అన్నాడు. చుప్ చాలే మొహం పక్కకు తిప్పుకుంటూ నవ్వుకుంది సంపుటి. తమ తిరుపతి బ్రాంచ్ విజిటింగ్ ముగించుకున్నారు సంపుటి రాఘవ. వాళ్ళు ఆ బ్రాంచ్ నుంచి బయలుదేరబోతున్నారు. అప్పుడే సంపుటికి ఫోన్ చేసింది సంచిక. మేము రైలు ఎక్కాం చెప్పింది. గుడ్, ఇక్కడికి వచ్చిన మా పని కూడా అయింది. ఈ బ్రాంచ్ తీరు మా ఇద్దరిని సంతృప్తిపరిచింది చెప్పింది సంపుటి. ఆ కాల్ కట్ అవుతుండగానే రాఘవకి ఫోన్ చేసింది వాగ్దేవి. వాళ్ళ ట్రైన్ కదిలింది. మేము ఇంటికి బయలుదేరాం చెప్పింది. సరే, ఇక్కడ మా పనే అయింది. ఈ రాత్రికి హోటల్లో ఆగి రేపు తిరిగి బయలుదేరతాం చెప్పాడు రాఘవ. ఆ కాల్ ముగిశాక వెల్ సుధాకర్ గారు, మళ్ళీ కలుద్దాం అన్నాడు రాఘవ ఆ బ్రాంచ్ ఇన్ఛార్జ్ కమ్ టీచర్తో. యా, మీ పనితీరు బాగుంది, ఇలానే అందిస్తుండండి చెప్పింది సంపుటి. తప్పక అనేశాడు సుధాకర్. ఆ వెంటనే కనీసం మీకు డిన్నర్నైనా అరేంజ్ చేసే అవకాశం ఇవ్వండి అన్నాడు. నో ఫార్మాలిటీస్ ప్లీజ్, వి మేనేజ్, డోంట్ థింక్ ఎనీథింగ్ ఎల్స్ నవ్వాడు రాఘవ. మీకు బ్రాంచ్లోని అకామిడేషన్ బాగుందిగా అడిగింది సంపుటి. చక్కగా ఉండగలుగుతున్నాను సాఫీగా చెప్పాడు సుధాకర్. ఆ తర్వాత ఆ ఇద్దరూ తమ బ్రాంచ్కి దరిలోనే ఉన్న హోటల్లో బస చేశారు. సంపుటి రిఫ్రెష్కై రూమ్లోని బాత్రూమ్ వైపు కదిలింది టవల్తో. రాఘవ సోఫాలో కూర్చున్నాడు. టీపాయ్ మీద నేటి దినపత్రిక తీసుకున్నాడు. పేజీ వార్తలను చదువుతున్నాడు. అతన్ని జిల్లా పేజీలోని ఓ బాక్స్ ఐటెం ఆకట్టుకుంది. అందులోని ఫోటోనే చూస్తూ అతడు అలా ఉండిపోయాడు. అందులోని వార్త చదవకనే నెమ్మదవుతూ ఆ వార్త చదివాడు. రాఘవ చలిస్తున్నాడు. అప్పుడే అక్కడికి సంపుటి వస్తూ, లే నువ్వు వెళ్ళిరా, ఆకలిగా ఉంది, డిన్నర్కి వెళ్ళి వద్దా అంది. ముందు ఇలా వచ్చి కూర్చోవా మెల్లగా అన్నాడు రాఘవ. రాఘవ పక్కనే సోఫాలో కూర్చుంది సంపుటి. సంపుటికి తన చేతిలోని పేపర్ అందించి ఇది చూడు అంటూ ఆ బాక్స్ ఐటెం చూపాడు. సంపుటి ఆ వార్త చదివింది. ఓ గుడ్, ఇంట్రెస్టింగ్ న్యూస్ అంది. ఆ వెంబడే షీ మస్ట్ బి అన్ ఐడియల్ గర్ల్ అంది. ఆమె కావ్య చెప్పాడు రాఘవ సడన్గా. యా, వార్తలో రాసుందిగా తల తిప్పి రాఘవని చూస్తుంది సంపుటి. తను నా ఇంటర్మీడియట్ మేట్ చెప్పాడు రాఘవ. ఈజిట్ ఆశ్చర్యపోయింది సంపుటి. నేను చెప్పి ఉన్నానుగా, నేను ఈమె లవ్ ప్రపోజల్ని తిరస్కరించాను చెప్పాడు రాఘవ. వెంటనే సంపుటి మాట్లాడలేకపోయింది. తిరిగి తల తిప్పి ఆ న్యూస్ బాక్స్లోని కావ్య ఫోటోని చూస్తూ ఉంది. చిన్నగా కదులుతూ వార్తను బట్టి ఇక్కడే తిరుపతిలోనే కావ్య ఉంటుంది, ఒకసారి కలుద్దామా అడిగేశాడు రాఘవ. తల ఎత్తి రాఘవనే చూస్తూ ఉండిపోయింది సంపుటి. తను ఏమీ అనలేకపోతుంది. ప్లీజ్ సంపుటి నెమ్మదిగా అన్నాడు రాఘవ. సరే, రేపు కలుద్దామా అంది సంపుటి. రేపా? ఇప్పుడు పోతే కాదా రాఘవ అన్నాడు నంగిలా. సంపుటి జాలైంది. సెల్ ఫోన్ తీసుకుని టైం చూస్తూ 9 దాటుతుంది, ఈ టైంలో బాగోదు అంది. అంతేనా డీలా అయ్యాడు రాఘవ. సంపుటి మరింత చెప్పబడిపోయింది. అయినా ఏమీ అనక మోగగా రాఘవనే చూస్తుంది. సర్లే రేపు పోదాంలే, నీకు ఆకలి అన్నావుగా, పద వెళ్దాం లేచాడు రాఘవ. వెళ్ళి రిఫ్రెష్ అవ్వు చెప్పింది సంపుటి. లేదులే, ముందు డిన్నర్ కానిద్దాం కదిలాడు రాఘవ. సంపుటి మరేమీ అనలేక లేచి కదిలింది. నిద్ర లేచి ఇటు మంచం అంచున కూర్చున్న సంపుటి అప్పుడే మంచం అటు చివరన నుండి నిద్రలేచి వస్తున్న రాఘవకు గుడ్ మార్నింగ్ చెప్పింది. గుడ్ మార్నింగ్, అప్పుడే నిద్రలేచావా అడిగాడు రాఘవ. ఇప్పుడేలే చెప్పింది సంపుటి. ఆ వెంబడే నువ్వు సరిగ్గా నిద్రపోలేదు, నీ కళ్ళు ఎర్రయ్యాయి అంది సంపుటి అతని మొహంలోకి చూస్తూ. కొత్త ప్లేస్గా అనేశాడు రాఘవ. లేదులే అనేస్తూ త్వరగా తయారై వెళ్ళి కావ్యను కలుద్దాం అంది సంపుటి. రాఘవ ఏమి అనక్క బాత్రూంలోకి దూరాడు. కారాపు, ఇదిగో ఆ బోర్డ్ అంది సంపుటి. అప్పటికి రాఘవ రైట్ సైడ్ వైపు చూస్తున్నాడు. ఇటు లెఫ్ట్ వైపు చూడు చెప్పింది సంపుటి. అటు చూస్తూ అవును ఇదే అంటూనే కావ్య ట్యూషన్ సెంటర్ బయటికే చదివేశాడు రాఘవ. అప్పుడే సంపుటి కారు దిగింది. రాఘవ దిగి వచ్చాక ఇద్దరు ఆ బోర్డు ఉన్న ఇంటిలోకి నడిచారు. పిల్లలు ఉన్నారు, ట్యూషన్ నిర్వహింపబడుతుంది. రాఘవ సంపుటిలో రాకను చూసిన కావ్య చెప్తుంది ఆపి
అటు బ్లాక్ బోర్డ్ వైపు నుండి కదిలి ఇటు వచ్చింది. రాఘవను పట్టి పట్టి చూస్తూ, మీరు రాఘవ కదూ అంది. తను బాగా తడబడింది. రాఘవ చిన్నగా నవ్వుతున్నాడు. ఫోటోలో చూసి ఉండడంతో కావ్యను సులభంగానే గుర్తించింది సంపుటి. రండి అంటూనే కావ్య ఆ హాల్ నుండి ముందున్న రూంలోకి నడిచింది. ఆ ఇద్దరు ఆమె వెనకే వెళ్లారు. కూర్చోండి అంది కావ్య కుర్చీలు చూపిస్తూ. రాఘవ సంపుటి కూర్చున్నారు. మీరు కూర్చోండి చెప్పగలిగాడు రాఘవ. కావ్య ఎదురు కుర్చీలో కూర్చుంది. ఎన్నాళ్ల తర్వాత కనిపిస్తున్న కావ్య అతన్ని తబ్బిబ్బు పరుస్తుంది. ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. అది గుర్తిస్తూనే, పేపర్లో మీకే అచ్చయింది చూశాం చెప్తుంది సంపుటి. రాత్రే అప్పుడే అన్నాడు రాఘవ. అవును, నిన్నటి పేపర్లో వచ్చింది చెప్పింది కావ్య. ఆ వెంబడే వద్దన్నాను, కానీ విలేకరి చెల్లి నా స్టూడెంట్. వార్త వస్తే చాలామందికి తెలుస్తుందని అతను నా ఫోటో తీసుకుని ఆ వార్త రాశాడు. నెమ్మదిగా చెప్పింది. అది వాస్తవం. మీలాంటి వారు తీరు విస్తరణ కాబడాలి. మీరు నిజంగా ఒక ప్రేరేపకురాలు చెప్పాడు రాఘవ. మీకంటే కాదులేండి అంది కావ్య వెంటనే. రాఘవ సంపుటి మొహాలు చూసుకుంటున్నారు. మీ ప్రకటన చూశాక మీ గురించి తెలుసుకున్నాను. మీరు ఈ మధ్య ఇక్కడ బ్రాంచ్ కూడా పెట్టారుగా చెప్పింది కావ్య రాఘవనే చూస్తూ. ఓ, ఆ వివరాలు మీకు తెలుసా అంది సంపుటి. ఆ వెంబడే, మరి మా ప్రకటన చూశాక మీరు అప్లై చేయవలసింది. ఎందుకంటే మీకు సైన్స్ సబ్జెక్టు బోధన, అందులో కెమిస్ట్రీ అంటే భలే ఇష్టం అన్నారుగా మీ వార్తలో అంది చిన్నగా నవ్వుతుంది. కావ్య సంపుటిని చిత్రంగా చూస్తుండటం గుర్తిస్తున్న రాఘవ, ఈమె సంపుటి, వీఆర్ కంపానియన్స్. మా ఇద్దరమే మా ఇన్స్టిట్యూట్స్కి మూలం చెప్పాడు. చిన్నగా నవ్వాడు. మీకు టీచింగ్ అంటే మక్కువ అడుగుతుంది సంపుటి. అవును, నాకు బోధన అంటే ఇష్టమే కాదు, దానిని నా ప్రాణంలా భావిస్తున్నాను. కానీ మీ ప్రకటనలో ఓన్లీ పీజీ, పైగా కెమిస్ట్రీ మెయిన్ అయి ఉండాలని ఇచ్చారుగా చెప్తుంది కావ్య. మీదేమిటి, ఎంతవరకు చదివారు అడిగింది సంపుటి. నాకు పీజీ చదివే అవకాశం కుదరలేదు. బీఎస్సీ డిగ్రీ చదువుకున్నాను చెప్పింది కావ్య. అలానా అనేసింది సంపుటి. కావ్య తలదించుకుంటుంది. అప్పుడే మీ మదర్ చనిపోవడం, అంతవరకు నాన్న లేని మీరు మీ అమ్మ సంరక్షణలో పెరగడం, తను పోయాక తోబుట్టువులు లేని, బంధువుల ఆదరణ లేని మీరు ఒంటరి పోరాటం చేస్తూ అదరక బెదరక ఈ ట్యూషన్ సెంటర్ పెట్టి మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోవడం మీ వార్తలో రాశారు. నిజంగా బ్రేవ్ అన్నాడు రాఘవ. స్టూడెంట్స్కి వర్క్ ఇచ్చిరానా అంది కావ్య. షూర్ ప్రొసీడ్ ప్లీజ్ అనేసింది సంపుటి. కావ్య లేచి అటు కదిలింది. అప్పటిలా కావ్య లేదు. ఇప్పుడు ఆమెలో కష్టాల అలుపు స్పష్టంగా అగుపిస్తుంది. తనలో తాను అనుకుంటున్నట్టు బయటికి అనేశాడు రాఘవ. తల తిప్పి రాఘవని చూస్తూ, సింపతా లేక కన్సర్నా అనుకుంది సంపుటి పిమ్మట. తనలో ఎట్టి ఆందోళన అగుపించడం లేదు. తన కష్టాల నుండి తెములుకున్నట్టు ఉంది అనేసింది బయటకే. అప్పుడే అక్కడికి కావ్య వచ్చేసింది. ఆ ఇద్దరూ ముభావం అయ్యారు. కావ్య కూర్చుంది. మీకు టీచింగ్పై తొలి నుండి ఇష్టమా అడిగాడు రాఘవ. రాఘవని చూస్తూ, లేదు, నిజంగా మీరే ఇన్స్పిరేషన్. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఖాళీ సమయాల్లో కోరి మీ పిలుపుతో చేరిన మన క్లాస్మేట్స్కి మీరు కెమిస్ట్రీ సబ్జెక్ట్ టీచ్ చేసేవారు కదా. నేను అటెండ్ అయ్యేదాన్ని. మీ టీచింగ్ విధం బాగా నచ్చింది. సులభంగా సబ్జెక్ట్ అర్థమయ్యేది. మీలా చెప్పగలిగితే బాగుంటుందనుకునేదాన్ని. నేను టీచింగ్ చేపట్టడానికి అదే కారణం చెప్పింది కావ్య. ఇబ్బంది అయ్యాడు రాఘవ. మీ ట్యూషన్ సెంటర్ బాగా రన్ అవుతుందా నెమ్మదిగా అడిగాడు రాఘవ. సంపుటి శ్రోతలా చాలాసేపు నుండి ఉండిపోయింది. బాగుంది. 8th క్లాస్ స్టూడెంట్స్ నుండి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వరకు మాత్రమే ఇక్కడ చేర్పించుకుంటున్నాను. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్స్ మాత్రమే టీచ్ చేస్తున్నాను. టోటల్గా 33 వస్తున్నారు చెప్పింది కావ్య. రాఘవ కావ్య నుండి చూపు తిప్పి సంపుటిని చూశాడు. అప్పటికే తను చూస్తుండడం గుర్తించి, వెల్, మరి మేము బయలుదేరుతాం, ఆల్ ది బెస్ట్ కావ్యతో చెప్తూనే లేచి నిల్చున్నాడు. సంపుటి కూడా లేచింది. ఆ ఇద్దరి వెనకే వీధి గుమ్మం వరకు వచ్చింది కావ్య. బాయ్ లపింబట సంపుటి డ్రైవింగ్ సీట్లో కూర్చోగా రాఘవ ఆమె పక్క సీట్లోకి ఎక్కాడు. ఆ కారు కదిలింది. కావ్య లోనికి నడిచింది. దారిలో సంపుటి అన్నాడు రాఘవ. చెప్పు అంది సంపుటి రోడ్డునే చూస్తూ. మనం కావ్యకు ఏ రకంగానైనా సాయపడగలమా మెల్లగా అడిగాడు రాఘవ. సంపుటి వెంటనే ఏమీ అనలేదు. ఆమె చూపు ఇంకా రోడ్డు వైపే ఉంది. రాఘవ సంపుటినే చూస్తున్నాడు. ఎలా అయితే బాగుంటుంది అడిగింది సంపుటి చూపు తిప్పకుండానే. తనకు టీచింగ్ మీద ఇష్టం ఉంది చెప్తున్నాడు రాఘవ. అది మనకు ప్రస్తుతం ఉపయోగపడదుగా అంది సంపుటి. ఫ్యూచర్లో ఉపయోగపడవచ్చు చెప్పాడు రాఘవ. రాఘవని చూస్తూ ఎలా అంది. వింతవుతుంది సంపుటి. రాఘవ ఏమీ అనకపోయేసరికి తిరిగి రోడ్డు వైపుకు చూపు మార్చుకుంది. 1/2 నిమిషం తర్వాత, ప్రస్తుతం మనం డిగ్రీ, పీజీ స్టాండర్డ్స్కే మన సర్వీసులు అందిస్తున్నాం. ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ వారిని కూడా అలౌ చేసుకుని వారికి కూడా మన సర్వీసులు అందించవచ్చుగా చెప్పాడు రాఘవ. రాఘవను చూసింది సంపుటి. సంపుటినే చూస్తున్నాడు రాఘవ. తిరిగి చూపు మార్చి
కావ్య కోసమా అడిగేసింది సంపుటి. వెంటనే మాట్లాడలేకపోయాడు రాఘవ. పిమ్మట మెల్లిగా సర్దుకుంటూ మన మోటివ్ని విస్తృతపరుచుకుంటే బాగుంటుందనుకుంటున్నా చెప్పాడు. ఆ వెంబడే అది నీకు సమ్మతమైతేనే చెప్పాడు. సంపుటి తల తిప్పింది. రాఘవను చూసింది. అతడు తన్నే చూస్తున్నాడు. రాఘవ చూపుల్లోని ఆపేక్షకు సంపుటి సమ్మతించింది. సరిగ్గా సంవత్సరం గడిచింది. ఆ లోపున శ్రీహరి కొత్త కెమికల్ ఫార్ములా సంపుటి చొరవతో ఒక కన్సర్న్ ప్లేస్న సబ్మిట్ చేయబడింది. కావ్య ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ట్యూటర్గా తమ కొత్త బ్రాంచ్న రాఘవ చొరవతో చేరింది. తమకు ఘనంగా పెళ్లి కావడంతో రాఘవలాగానే సంపుటి మురిసింది.